కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టినటువంటి తొలి కార్యక్రమంగా చెప్పుకోవచ్చు. ప్రజలకు చేరువయ్యే కార్యక్రమం. అంటే 6 గ్యారంటీలు తీసుకొచ్చి అమలు చేస్తామని 100 రోజుల యొక్క డెడ్‌లైన్ కూడా విధించింది. సో, ప్రాతిపదికనే దానికి సంబంధించినటువంటి కార్యక్రమంగా మొదటి కార్యక్రమంగా చెప్పుకోవచ్చు. ఇక ప్రజల వద్దకే పాలన తీసుకు కాంగ్రెస్ ప్రయత్నాల్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే 26 మండలాలు, 481 గ్రామ పంచాయతీలు ఉన్నటువంటి పరిస్థితి భద్రాద్రి కొత్తగూడెం సంబంధించి. సో దీనికి పూర్తిగా ప్రజల నుంచి స్పందన ఎలా ఉంది? ఎన్ని దరఖాస్తులు ఇంతవరకు నమోదైనటువంటి పరిస్థితి? దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి శ్రీనివాసరావు. థ్యాంక్ యూ రాజశేఖర్. ఈ రోజు చూసుకున్నట్టయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ రోజు ప్రారంభమైనటువంటి ప్రజా పరిపాలన ఏదైతే ఉన్నదో, ప్రజల వద్దకు పాలన అనేది ఈ యొక్క కార్యక్రమం బృహత్తర కార్యక్రమం అని చెప్పవచ్చు. గతంలో రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రజల వద్దకు పాలన అనే విషయాన్ని అది గుర్తు చేసుకోవాల్సినటువంటి సందర్భం ఎంతైనా ఉంది. ఆనాడు ప్రారంభించినటువంటిది ఈ మధ్యలో వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కనుమరుగైనటువంటి ఈ యొక్క పదాన్ని మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి, అంటే నెల రోజులు పూర్తి కాకముందే, ఇప్పుడు నెల రోజులు పూర్తయిన తర్వాత ఇవాళ తీసుకున్నటువంటి నిర్ణయం ప్రజలు ఎంతో హర్షిస్తున్నటువంటి సందర్భం ఉంది. ఈ ప్రజా పరిపాలన అనే విధానం తీసుకురావడం చాలా గొప్ప విషయం అని కూడా చెప్పుకోవచ్చు. ప్రజలకి ఎన్నికల వాగ్దానం చేసినటువంటి ఈ యొక్క 6 గ్యారంటీ పథకాలు ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ 24 గంటల్లోనే అధికారంలోకి చేపట్టిన తర్వాత వెంటనే 2 పథకాలు అమల్లోకి తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో మిగతా పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రజా పరిపాలన విధానంలో, అంటే ప్రజల వద్దకు పాలన తీసుకొచ్చి ప్రజల సమక్షంలోనే ఈ యొక్క దరఖాస్తులు స్వీకరించి వాటిని పరిష్కరించేందుకు చర్యలు చేపట్టడం అనేది ప్రజలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలు ఎంతో హర్షిస్తున్నారు. రాజశేఖర్, ఈ రోజు చూసుకున్నట్టయితే ఈ యొక్క దరఖాస్తులు ఉదయం 8 గంటల నుండి ఈ యొక్క ఏర్పాటు చేసినటువంటి కేంద్రాలు ఏవైతే ఉన్నాయో ప్రతి 100 కుటుంబాలకు ఒక కౌంటర్ ఏర్పాటు చేశారు. ఈ యొక్క కౌంటర్లలో మహిళలకి, తర్వాత వృద్ధులకు, అలాగే వికలాంగులకు వీరికి సపరేట్ గా కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే దరఖాస్తులు పూర్తి చేసుకునేటందుకు కూడా అక్కడ సహాయక బృందాలను కూడా ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో వారి యొక్క సహాయ సహకారాలు కూడా తీసుకుంటున్నారు. అలాగే ఈ యొక్క కౌంటర్ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో దరఖాస్తులు స్వీకరించేటువంటి కేంద్రాలు, ఈ కేంద్రాల్లో ఎవరైనా అనారోగ్యానికి గురైతే గనుక వారికి తక్షణమే వైద్యం అందించే విధంగా కూడా ఈ యొక్క మందులు, అత్యవసర మందులు, ఏఎన్ఎంలు అలాగే అందుబాటులో ఉండటం కూడా చాలా హర్షించదగ్గటువంటి విషయం అని కూడా మనకి అక్కడ లైవ్ లో చెప్పినటువంటి నేపథ్యంలో ఇక్కడ తీసుకుంటున్నటువంటి జాగ్రత్తలు కూడా చాలా బాగున్నాయని చెప్పేసి ప్రజలు కూడా సంతోషిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ నెల, అంటే ఈ రోజు నుంచి వచ్చే నెల 6వ తేదీ వరకు ఈ యొక్క దరఖాస్తుల స్వీకరణ, పేదలకు రావాల్సినటువంటి ఈ యొక్క పథకాలు ఏవైతే ఉన్నాయో వాటికి దరఖాస్తు చేసుకునేటువంటి అవకాశం కల్పించినందుకు రేవంత్ రెడ్డి సీఎం గా అధికారంలోకి వచ్చి ఈ యొక్క పథకాలను చేపట్టినందుకు ప్రజలు మాత్రం హర్షిస్తున్నారు. కానీ ప్రజల్లో ఇంకొక అనుమానం కూడా కలుగుతుంది. అంటే గత ప్రభుత్వము తీసుకొచ్చినటువంటి కళ్యాణ చెక్కుల పంపిణీ కావచ్చు, అలాగే షాదీ ముబారక్ కావచ్చు, ఇలాంటి పథకాలు కొన్ని అవి అమలు చేస్తారా లేక వాటిని నిర్వీర్యం చేస్తారా అనేది మాత్రం ప్రజల్లో కొంత అనుమానం అనేది రేకెత్తిస్తున్నటువంటి సందర్భం. వాటి మీద మాత్రం క్లారిటీ కావాలని చెప్పేసి ప్రజలు మీడియాను కోరుతున్నటువంటి నేపథ్యం ఉంది. రాజశేఖర్. ఎస్ శ్రీనివాసరావు, ప్రధానంగా రేషన్ కార్డులకు సంబంధించి ఎవరైనా ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకున్నటువంటి పరిస్థితి ఉందా? మొత్తంగా దరఖాస్తులు ఒకటి వస్తే కనుక ఎన్ని వచ్చాయి? అంటే దరఖాస్తులు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు, అంటే ఇప్పుడు 5 గంటల వరకు తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఎన్ని వచ్చాయనేది మనకి ఇంకా క్లారిటీ రాలేదు. అవి కొద్దిసేపట్లో రాబోతుంది. అయితే రేషన్ కార్డులకి కావచ్చు, ఇందిరమ్మ ఇళ్ల కోసం కావచ్చు, అలాగే ఇంకా గ్యాస్ కి సంబంధించినటువంటి అప్లికేషన్లు కూడా హెచ్పి గ్యాస్, అంటే గ్యాస్ కేంద్రాల వద్ద కూడా క్యూ కడుతున్నటువంటి నేపథ్యం ఉంది. ఈ పథకాలు అమలు కోసం పేదలకు వచ్చినటువంటి ఈ యొక్క బృహత్తర అవకాశం
ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారు ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్లు పెట్టుకుంటున్నటువంటి నేపథ్యం ఉంది. ఈ యొక్క అప్లికేషన్లు కూడా పారదర్శకంగా జరుగుతున్నటువంటి నేపథ్యం కూడా ఉంది ఇక్కడ సెంటర్లలో. రాష్ట్రీయ ఎస్ ఒకటి అంటే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలకు సంబంధించి 5 గ్యారంటీలకు దానికి సంబంధించిన కార్యాచరణ షార్ట్ అవుట్ చేసుకుని ఎంతమంది ఉన్నారు, ఎవరెవరు లబ్ధిదారులు ఉన్నారో తెలుసుకునే ప్రక్రియ తొలి కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన తొలి జాబితాగా తొలి కార్యక్రమంగా చెప్పుకోవచ్చు. సో ఈ సమస్యలు కాకుండా మిగతా సమస్యల గురించి ఎవరైనా ప్రజలు వచ్చి అక్కడ భద్రాద్రి కొత్తగూడెం సంబంధించి సమస్యలు లేవనెత్తినటువంటి పరిస్థితి ఉంది, అధికారుల దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు, అలాంటి ఏమైనా కార్యక్రమాలు జరిగినటువంటి పరిస్థితి ఉందా? అంటే ప్రజలకి అక్కడ ఆ యొక్క కౌంటర్ కేంద్రాల వద్ద ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో సంబంధిత అధికారులు వారిని మాత్రం అక్కడ ఏమి అంటే తెలియదు. ప్రజలకి పూర్తి స్థాయిలో ఈ యొక్క కౌంటర్ కేంద్రాలు ఏర్పాటు చేస్తారు ఈ రోజు అని మాత్రం ఆ యొక్క వార్డుల్లో కావచ్చు, గ్రామాల్లో కావచ్చు, పట్టణాల్లో కావచ్చు కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఈ యొక్క సమాచారం అనేది వెళ్ళలేదు. కొంతమందికి అర్ధరాత్రి అంటే రాత్రి 10 గంటలప్పుడు 9 గంటలప్పుడు కూడా ఈ యొక్క బ్రోచర్స్ అంటే కరపత్రాలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క పథకాలకు సంబంధించి ప్రభుత్వం చాలా పకడ్బందీగా ప్రభుత్వం ముందు నుంచి దానికి సంబంధించి ప్రకటనలు ఇస్తుంది. ఓవైపు గ్రామ స్థాయిలో దండోరా వేసి కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి. సో మనం కూడా ఈ మీడియాలో దాదాపుగా 4-5 రోజుల నుంచి దానికి సంబంధించిన న్యూస్లో వరుసగా ప్రచారం చేస్తున్నాం. సో ఇన్ఫర్మేషన్ వెళ్ళలేదనడానికి ఎలాంటి కారణాలు చెప్పుకోవచ్చు? అంటే ఎక్కడి నుంచైనా మనకి సమాచారం అందుతున్నటువంటి పరిస్థితి ఉందా? అంటే ఒకటి రాజశేఖర్, ఈ రోజు పేదలు ఎక్కువగా ఉన్నటువంటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే కూలి పనులు చేసుకొని సాయంత్రానికి వచ్చేటువంటి ఈ యొక్క పేదలు ఎవరైతే ఉన్నారో వారికి పూర్తి స్థాయిలో కొంత సమాచారం వెళ్ళలేదనేది కూడా మనకి దృష్టికి కొత్తగూడెంలో వచ్చింది. ఈ యొక్క మాకు రాత్రి పూట 10 గంటలప్పుడు తీసుకొచ్చి ఇచ్చారు, మేము రేపు ఉదయం 10 గంటలకు వెళ్ళాలి, మాకు ఆ సమాచారం లేదు, రేపు పెడతారని చెప్పేసి తెలియజేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మళ్ళీ కూడా రేపు ఆ వార్డుల్లో మళ్ళీ పెడతాము, ఆ దరఖాస్తులు స్వీకరిస్తాము అని చెప్పేసి వచ్చినటువంటి ప్రజలకి సమాధానం అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జి ఎవరైతే ఉన్నారో అధికారి సలహాలు సూచనలు చేస్తున్నటువంటి నేపథ్యం కూడా ఉంది. ఎస్ ఒకటి మీరు అన్నట్లు దాదాపుగా సమయం కూడా ఉంది. ఎందుకంటే మొదటి విడతగా 6వ తారీఖు వరకు, జనవరి వరకు ఉంది. కానీ ముఖ్యమంత్రి చెప్పినటువంటి పరిస్థితి నిరంతర ప్రాసెస్ సాగుతూనే ఉంటుంది, దీనికి తీసుకుంటాం, దానికి కూడా ఒక సమయం అంటూ ప్రస్తుతానికి ఏమి నిర్దేశించలేదని కూడా కొన్ని చెప్పినటువంటి పరిస్థితి. సో ఖచ్చితంగా దరఖాస్తు అప్లికేషన్ లేట్ అయినప్పుడు కూడా పూర్తి స్థాయిలో ఇంకా గడువు ఉంది కాబట్టి సో వినియోగించుకునే అవకాశం ఉంటుంది. సో ఆ దిశగా కూడా వారికి హెల్ప్ అయ్యే అవకాశం ఉంది అనుకోవచ్చు మనం. అంటే ఒకటే రాజశేఖర్, అక్కడ చూసుకుంటే ఇప్పుడు ప్రభుత్వము సమయం ఉన్నది, మీరు నిరంతరం దరఖాస్తులు చేసుకోవచ్చు, మేము స్వీకరిస్తాము, మీకు తగిన న్యాయం చేస్తామని చెబుతున్నప్పటికీ కూడా పేదలు పని వదులుకొని అక్కడ క్యూలో నిలబడాల్సినటువంటి పరిస్థితి వస్తుందేమో. అంటే తక్షణమే తీసుకుంటున్నప్పటికీ కూడా వాళ్ళల్లో ఉన్నటువంటి అనుమానం కలుగుతుంది. మాకు సమయం కేటాయించారు, మేము ఆ సమయంలో దరఖాస్తు చేసుకుంటున్నాము, చేసుకున్న సమయంలో అక్కడ లేట్ అవుద్దేమో అనేది కొంత అనుమానం కలుగుతుంది. ఆ పథకాలు మాకు వస్తాయో రావో, మేము తొందరగా ఇవ్వాలి అనే ఉద్దేశంతో కూడా కొంతమంది ఆలోచనలో పడుతున్నటువంటి నేపథ్యం ఉంది. వీటికి అన్నిటికీ కూడా ఒకటే సమాధానం, మనం నిరంతరము ప్రభుత్వము దరఖాస్తులు స్వీకరిస్తుందని చెబుతున్నప్పటికీ కూడా వారిలో ఒక ఆతృత అనేది వస్తుంది. ఏంటంటే పథకము మనకు వస్తుందో లేదో, మనము ఇది ఇవ్వకపోతే లేట్ అవుతుందేమో అనే ఒక ఆలోచనలోనే కలుగుతున్నారు ప్రజలు. ఎస్ రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీనివాస్.